హలో అందరికీ డే 4 అండ్ డే 5 కంబైన్డ్గా చెప్పేస్తాను ఏమేమి జరిగాయో చూసేద్దాం వచ్చేయండి. డే 4లో అయితే ఫస్ట్ హొర్నాడు నుంచి స్టార్ట్ అయిపోయి శృంగేరికి అయితే వెళ్ళిపోయాము. శృంగేరిలో శారదా పీఠం ఉండేది. అమ్మవారిని వెళ్ళి దర్శించుకొని అండ్ ఇక్కడ ఏమి మీకు స్పెషల్ టికెట్స్ అవేమీ అవసరం లేదు. అంటే స్పెషల్ దర్శనం ఫాస్ట్ దర్శనం ఏమీ అవసరం లేదు. నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని అలాగే వినాయక స్వామి అందరూ ఉన్నారు చూసుకొని ఏనుగుల దగ్గర ఆశీర్వాదం చేసుకొని వచ్చేసాం. అక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అక్కడి నుంచి మేము జాక్ ఫాల్స్ వెళ్ళే దారిలో శంకరగిరి అయితే వస్తుంది. సో శంకరగిరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ శంకరాచార్యులు విగ్రహం చూసుకొని దర్శించుకొని కిందకు వచ్చేసరికి మొత్తం మ్యూజియం అనేది ఉంటుంది, మీరే చూసేయండి. ఫుల్ స్టాట్యూస్ పెట్టేసి మొత్తం కథలుగా నీట్గా ఏమేం జరిగింది అనేది నీట్గా వివరించి కింద మొత్తం డీటెయిల్స్ ఇచ్చి ఉన్నారు. చాలా పెద్ద మ్యూజియం ఉంది. నేను ఫుల్ వీడియో అయితే పెట్టున్నాను, సో తప్పకుండా చూడండి మొత్తం వీడియో, మీకు కూడా అర్థమవుతుంది ఏమేమి జరిగిందో. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి హరిహరాపురంకి అయితే మేము వెళ్ళిపోయాము. హరిహరపురంలో వచ్చేసి మనకు ఉండేది నరసింహస్వామి టెంపుల్ అండ్ ఆల్సో ఆంజనేయ విగ్రహం అనేది ఉంటుంది. సో ఈ నరసింహస్వామి టెంపుల్ అయితే చూడ్డానికి ఎంత బాగుందో, అక్కడ చాలాసేపు ఉన్నామండి. అండ్ అక్కడే మేము ఫ్రీ భోజనం అంటే అన్నదానం కూడా చేసేసి ఆ తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసుకొని టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా పెద్దది కూడా. అండ్ ఇక్కడి నుంచి సకటపుర అయితే దగ్గరగా ఉంటుంది, అది కూడా వెళ్ళి విజిట్ చేసేయండి. మాకు టైం సరిపోక మేము వెళ్ళి విజిట్ చేయలేకపోయాము. అండ్ అది కూడా చాలా మంచి టెంపుల్ అని విన్నాము. శివమోగాకి వెళ్ళే దారిలో వస్తుంది. అక్కడి నుంచి అయితే మేము జాక్ ఫాల్స్కి వచ్చేసాము. సో జాక్ ఫాల్స్లో మేము ఫస్ట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకో వెహికల్తో మమ్మల్ని 2 స్పాట్స్కి అయితే తీసుకొని వచ్చారు. అరౌండ్ 800 అలా ఛార్జ్ చేశారు. సో ఈ జాక్ ఫాల్స్లో వచ్చేసి 4 నేమ్స్గా అంటే 4 చూపిస్తారు మీకు. ఒకటి రోయర్, రాజా, రాణి అండ్ రాకెట్. అవే ఈ 4 ఇక్కడ చూస్తున్నారు కదా. ఆ నీళ్ళు ఏదైతే పారుతున్నాయో ఒక్కొక్క వేకి ఒక్కొక్క పేరు అనేది ఉంది. ఇప్పుడు మేము వెళ్ళిన సీజన్
వల్ల వాటర్ అనేది అలా ఉన్నాయి. కానీ నవంబర్ అలా వెళ్తే చాలా ఫుల్ వాటర్ వస్తాయని చెప్పారు. అండ్ అక్కడి నుంచి సిరిసి అయితే వెళ్ళిపోయి స్టే చేసేసాము. సో డే 5 ఏమైందంటే సిరిసిలో మారికాంబ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పి అక్కడ దర్శనం చేసేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఒక కృష్ణుడి గుడికి అయితే వెళ్ళాము. కృష్ణుడి గుడి ఇది బయట మొత్తం మీకు వాల్స్ అవన్నీ ఉండొచ్చు, కానీ లోపల మొత్తం ఆ స్వామి మందిరం కానివ్వండి, ఆ పైన హట్కి అవన్నీ ఉండేదంతా వుడెన్తో చేశారు. ఏ నట్స్ ఏవి బిగించకుండా చేశారు అని చెప్పి చెప్తున్నారు. అదే ఈ గుడి యొక్క విశిష్టం అని కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ చాలా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఆల్సో మేము స్టే చేసిన ప్లేస్లో నాకు ఒక మ్యాప్ అయితే దొరికింది ఎక్కడికెక్కడికి వెళ్ళొచ్చు అని. ఈ మ్యాప్ నాకు నేను స్టార్ట్ అవ్వకముందు దొరుకునుంటే ఇంకా యూజ్ఫుల్ అని నేను అనుకుంటా ఉన్నాను. సో మీకైతే ఈ మ్యాప్ నేను ఆల్రెడీ ఈ వీడియోలో అటాచ్ చేసేసాను, చూసేయండి, మీకు యూస్ఫుల్ అవుతుందేమో. సో దాన్ని బట్టి మీరు దగ్గరున్న ప్లేసెస్కి వెళ్ళొచ్చు. లైక్ బనవన్సి, ఆ తర్వాత సహస్రలింగం, ఇవన్నీ మేము మిస్ అయిపోయాము మాకు తెలియక. సో మీరు వెళ్తే మాత్రం తప్పకుండా చూసుకోండి. అక్కడి నుంచి మేము టిబెటియన్ కాలనీ అని, అది ఒక పెద్ద విలేజ్, చాలా అంటే చాలా పెద్ద విలేజ్, హుబ్లీ రైల్వే స్టేషన్కి దగ్గరగా వస్తుంది. ఆ విలేజ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ అక్కడ తుప్కా, నూడిల్స్, మోమోస్ అనేటివి చాలా ఫేమస్ అని విన్నాను. నేనైతే వెజిటేరియన్ కాబట్టి అక్కడ వెజిటేరియన్ అవైలబుల్గా లేదు నేను వెళ్ళినప్పుడు. మళ్ళీ పెడతా అన్నారు, నాన్ వెజ్ ఉంది కాబట్టి తినలేకపోయాను. మీరు ఎవరైనా వెళ్ళుంటే తప్పకుండా తినండి, మిస్ అవ్వద్దు. అండ్ ఈ కాలనీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. వాళ్ళు ప్రేయర్ చేసుకునే హాల్ కానివ్వండి, ఎవ్వరూ మాట్లాడొద్దు అని కూడా చెప్పారు, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో చాలా పెద్ద కాలనీ, చాలా చాలా వాళ్ళకి సంబంధించిన కల్చర్స్, టెంపుల్స్ చాలా ఉన్నాయి. మొత్తం టిబెటియన్సే ఉన్నారు, నేపాలీ సైడ్ వాళ్ళంతా చాలామంది ఉన్నారు. మీరు కూడా తప్పకుండా వెళ్ళి చూసేయండి. మనం ఎప్పుడో ఒకసారి కదా ఈ ప్లేసెస్కి అన్నిటికీ వెళ్ళేది. సో తప్పకుండా వెళ్ళండి. ఆల్సో ఇన్ని రోజులు ఆల్ 5 days జరిగిన ప్రతి ఒక్క టెంపుల్స్లో ట్రెడిషనల్ డ్రెస్సెస్ మాత్రమే అలో ఉంటుంది. సో బాయ్స్కి లేదా జెంట్స్కి అయితే పంచ కంపల్సరీ ఉండాల్సిందే. సో తప్పకుండా పంచలు తీసుకొని వెళ్ళండి. అండ్ వాళ్ళు చెక్ చేసే పంపిస్తారు. సో గర్ల్స్ అయితే చున్నీ పక్కా వేసుకోవాల్సిందే. టాప్స్ అయినా పర్లేదు, టాప్ అండ్ లెగిన్స్ అయినా పర్లేదు, శారీస్ అయినా పర్లేదు, గాగ్రాస్ అయినా పర్లేదు, కానీ జీన్స్, టీషర్ట్స్, అవి వెస్ట్రన్ క్లాత్స్ మాత్రం అలో లేవు. సో దాన్ని బట్టి చూసుకొని మీరు డ్రెస్సెస్ అనేటివి ప్యాక్ చేసుకోండి. ప్రతి టెంపుల్లో అయితే స్ట్రిక్ట్గా చెకింగ్ ఉంటుంది. ఒకవేళ మీరేమన్నా చున్నీ వేసుకోకపోయినా మిమ్మల్ని దగ్గరికి పంపిరు, అమ్మవారి దగ్గరికి, అంతే తేడా. కానీ మనం అంత దూరం వెళ్ళినప్పుడు వెళ్ళి చూస్తే కొంచెం మనకు కూడా మనస్తృప్తిగా ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను నేను కూడా మీకు. తప్పకుండా ఈ ప్లేసెస్కి మీరు ఎప్పుడో ఒకటి విజిట్ చేయాల్సిందే, అంత మంచి ప్లేసెస్ ఇవి. సో ఇదే నా 5 day జర్నీ. అండ్ ఇక్కడి నుంచి అయితే హుబ్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఫుడ్ తినేసి ట్రైన్ ఎక్కేసి మళ్ళీ తిరుపతి అనేది రీచ్ అయిపోయాం మేము. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. బాయ్ బాయ్. ఏదన్నా డౌట్స్ ఉంటే, డీటెయిల్స్ కావాలన్నా కమెంట్ చేసేయండి, తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాను. అండ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. సో నా వీడియోస్ ఏమీ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ.